ఒకప్పుడు అక్కడ ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. సమసమాజ స్థాపన లక్ష్యంతో ఆయుధం చేపట్టి అడవి బాట పట్టిన అన్నలకు అది కేర్ ఆఫ్ అడ్రస్గా వెలిగింది. 3.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతం కాకీలకు కంచుకోటగా మారిపోయింది. ఇది మా అడ్డ అని పోలీసులు మీసాలు మెలేసే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉద్యోగాలకు అది కొలువైపోయింది. సాయుధ పోరాటాల కిల్లా 4వ సింహానికి డెన్గా మారిన వైనంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకనాడు అన్నలకు అడ్డాగా మారిన ప్రాంతం ఇప్పుడు పోలీసు ఉద్యోగస్తులతో కనిపిస్తుంది. ఒకనాడు క్లైమోర్ మెన్స్తో దద్దరిల్లిన ప్రాంతం ఇప్పుడు మారుతున్న కాలానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి ఊళ్ళ కథ నేను మీకు చెప్తాను, ఒకసారి మీరు నాతో రండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు చెబితేనే నక్సల్ ఉద్యమం గుర్తుకొస్తుంది. అందులోనూ సారంగపూర్, బీర్పూర్ మండలాలైతే మావోయిస్టు ఉద్యమాలకు కేంద్ర బిందువులుగా ఉండేవి. ఈ మండలాల్లో పోలీసులు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. అటువంటి ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు పూర్తి భిన్నంగా తయారైంది. బీర్పూర్ మండలం అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఇప్పటికీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న గణపతి ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇంతటి విశిష్టత ఉన్న బీర్పూర్ మండలంలో 36 ఏళ్ల క్రితం జరిగిన ఘటన యావత్ దేశాన్ని పట్టి కుదిపేసింది. 1989లో బీర్పూర్ కొండల ప్రాంతంలో జరిగిన ఒక బ్లాస్టింగ్ అనేది జాతీయ స్థాయిలో సంచలనాన్ని రేపింది. ప్రస్తుతం మనము సారంగాపూర్లో ఉన్నాం. నాడు బీర్పూర్ సారంగాపూర్ మండలంలో ఉండేది, కానీ ఈరోజు అది బీర్పూర్ మండల కేంద్రంగా అయింది. మనం ప్రస్తుతం పొదల్లో ఒక శిలాఫలకాన్ని గమనిస్తాం. ఆ శిలాఫలకానికి మొత్తంగా ఆ బాంబ్ బ్లాస్టింగ్కు ఒక సంబంధం ఉంది. మనం చూస్తే కనుక మాధవరెడ్డి అప్పటి హోమ్ మినిస్టర్ 1989లో సారంగాపూర్ మండల కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన బీర్పూర్ కల్లోలిత ప్రాంతం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్దామని చెప్పారు. కానీ అక్కడ వెళ్తే ఆయనకు కనీసం గ్రామ పంచాయతీలో స్వాగతం పలికే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో ఆయన నిశ్చేష్టులయ్యాడు. అయితే ఆ తర్వాత మా ఇలాకాలోకి మాధవరెడ్డి రావడం ఏంటని చెప్పేసి నాటి మావోయిస్టులు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డిఎస్పీతో పాటు ఓ సిఐని టార్గెట్ చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళను వెహికల్ను పేల్చే క్రమంలో సామాన్యులు 15 మంది బలైన ఘటన అనేది జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. అప్పట్లో గిరిజన రైతాంగ సమస్యలపై వారి తరపున పోరాటాలు చేసిన వారు ఇప్పుడు పోలీస్ విభాగంలో సేవలందిస్తూ ఉండడం వీధి వైచిత్రికి తిరుగులేని నిదర్శనం. పోలీస్ శాఖతో పాటు ఆర్మీ, అటవీ శాఖల్లో 50 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు 2013లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను. 2012 నుంచి వెళ్ళి ట్రై చేసుకుంటా ఒక 1 ఇయర్ ఇట్లా గ్యాప్ తీసుకొని 2013లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను. ఇక అప్పుడు సరిగ్గా వసతులు ఏం లేవు. ఇదే రోడ్డు పైన పరిగెత్తడం, ఇదే రోడ్డు పైన చేసడం చేసి చాలామంది ఇంప్రెస్ తీసుకుంటూ దాదాపుగా ఇక్కడ ఒక 12 మంది ఆర్మీ సోల్జర్గా, ఒక నేవీలో, ఇంకొక ఆయన బిఎస్ఎఫ్లో, పోలీస్ వాళ్ళు ఉన్నారు, అటవీ శాఖ వాళ్ళు ఉన్నారు, విద్యా సంబంధించిన టీచర్స్ ఉన్నారు. గణపతి సమకాలీకుడైన నర్సయ్య అప్పటి రోజులు ఎలా ఉండేవో, ఉద్యమం ఎలా నడిచేదో గుర్తు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఆయన మండలంలో చోటు చేసుకున్న మార్పులకు సజీవ సాక్షిగా ఉన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అప్పుడు మేము చదువుకున్నప్పుడు గింత నేను అప్పుడు ఇది చదువుకునేటప్పుడు అప్పుడు తన పెద్దగానే ఉండే. ఇక అప్పటి లైన్లో అప్పుడు వేరే మేము కొన్ని రోజులు ఉన్నాయి. ఇక నేను మళ్ళీ పోయి బొంబాయిలో పోయి ఉన్నాం. బొంబాయిలో అక్కడ ఇక బోల పని చేసుకుంటా, బోల్ ఇళ్ళ పని చేసుకుంటా. అంటే అప్పుడు బాగా ఇక్కడికి రావాలంటే, ఈ ప్రాంతంకు రావాలంటే భయపడేటోళ్ళు కదా. ఇవాళకి ఆనాటికి అనే పరిస్థితులలో మార్పు ఉందా? ఇప్పుడు మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంటున్నాయి. అప్పుడు కొంత భయపడ్డారు బాగా మంది. ఎందుకు భయపడ్డారు? ఈ పార్టీ వాళ్ళు చేయబట్టి పార్టీ తిరిగి కొంచెం చంపుతారు అదే అని భయపడ్డారు. గణపతి, ఓదేలు, శీలం రమేష్ వంటి ఎందరో ఉద్యమకారులను అందించిన నేల ఇది. ఎర్ర జెండాలతో కదం తొక్కిన ప్రాంతం ఇది. ఇప్పుడు ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. 1990 నుంచి 2005 వరకు సారంగపూర్ మండలానికి నక్సల్స్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మావోయిస్ట్ అగ్రనేతగా ఎదిగిన ఈ నేలబిడ్డ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరు తెలియని వారు ఉమ్మడి ఏపీలోనే ఎవ్వరూ ఉండరు. జీవితమంతా సాయుధ పోరాటానికి అంకితమైన గణపతి ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అణిచివేస్తున్న కేంద్రం ముఖ్యంగా వచ్చే ఏడాది వరకు వాళ్ళ ఆనవాళ్లే లేకుండా చేస్తామని చెప్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనకు అలాంటి పరిస్థితులు బీర్పూర్లో చూడవచ్చు. బీర్పూర్లో మనం ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు
కార్యదర్శిగా, మావోయిస్ట్ అగ్రనేతగా, మొత్తంగా దేశమంతా సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఆయన ఇంటి వద్ద ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఇప్పుడు కూలిపోయి కేవలము ఒక పాడుబడ్డ బావితో మనకు కనిపిస్తున్న ఈ స్థలము ఆయన ఇల్లు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా అయితే ఈ దృశ్యంలో మనకు కనిపిస్తుందో అవే సిచ్యువేషన్స్ ఇప్పుడు పూర్తిగా ఇక్కడ నక్సలైట్ల ఆనవాళ్ళు లేకుండా మొత్తంగా అందుకు భిన్నమైన వాతావరణంలో పోలీసు ఉద్యోగాలతో బీర్పూరు, సారంగాపూర్ మండలాలు కనిపిస్తుండడం మాత్రం ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, బీర్పూర్.